స్వాతి గారు ఎలా ఉన్నారు మా? బాగున్నాను సార్. ఏమైంది అసలు? నేను ఒక్కదాన్ని, మా అన్నయ్య వాళ్ళు ముగ్గురు. ఊర్లో అందరూ వచ్చి అసలు ఆడపిల్లకి ఆటలు అవసరమా అని అన్నారు. ఆడపిల్ల అయితే ఆటలు ఆడకూడదా అని మా నాన్న తిరిగి వాళ్ళు అన్నారు. ఇట్లా ఈ ఊర్లో ఆడపిల్లలు ఆడకూడదా ఆటలు, వేరే ఊరికి వెళ్ళి షార్ట్లు టీ షర్ట్లు అట్లాంటివి వేసుకొని ఆడుకోవడం అది మంచి పద్ధతి కాదు అన్నారు. నువ్వు వేరే వాళ్ళు మాటలు ఎప్పుడు పట్టించుకోవద్దు, నీ మాటే నువ్వు అనుకో, ఏదైనా కానీ మనం గెలిచి చూపిస్తేనే తెలుస్తుంది అందరికీ అన్నారు. సరే ఆ రోజు అలా అన్నారు కదా అని నాన్న నాకు ఆటలు అంటే ఇష్టము అన్నారు. సరే నేను దగ్గరుండి అన్ని చోటలకి తీసుకెళ్లి మిమ్మల్ని ఆటలు ఆడిపిస్తాను అని చెప్పి నేను ఆడపిల్లనైనా సరే తీసుకెళ్లి ఫస్ట్ గ్రామ స్థాయిలో ఆడిపించారు. మీరు స్పోర్ట్స్ ఉమెన్? అవును సార్. ఏ గేమ్? కబడ్డీ సార్. కబడ్డీ మా నాన్నే నేర్పించేటోడు బాగా. అయితే ఇంతవరకు బాగానే ఆడుతూనే వచ్చాను సార్. గ్రామ స్థాయి నుంచి డివిజన్ నుంచి మండలంకి, తర్వాత డిస్టిక్ వచ్చిన తర్వాత కూడా అన్నారు అయితే ట్రైన్లో వెళ్ళాలి. రాత్రి చెప్పారు మీ అమ్మాయి ఇలా జిల్లాకి సెలెక్ట్ అయ్యింది, మరి మీ ఇష్టం, పంపిస్తానంటే పంపించండి లేకుంటే లేదు, ఉదయం 5 గంటలకి ట్రైన్ ఉంది అంటే మా నాన్న ఎద్దుల బండి కట్టుకుని పోయి నన్ను ట్రైన్ స్టేషన్ దగ్గరికి తీసుకెళ్లారు. సరే అవన్నీ గుర్తు పెట్టుకొని అక్కడ గెలిస్తే మా ఊర్లో టీ కొట్టు ఉంటుంది, అక్కడ ఒకటే పేపర్ వస్తుంది, ఆ పేపర్లో నా ఫోటో పడింది. అప్పుడు మా నాన్న అందరికి ఆడపిల్ల అన్నారు కదా, మన ఊరికి చూడండి ఎలా ఫోటో తీసుకొచ్చింది, కాబట్టి మన ఊర్లో అందరూ ఆడండి, తప్పేం లేదు, ఎవరైనా ఆటలకి సమానం అని చెప్పారు. ఆ రోజు మీరు పేరు నిలబెట్టుకున్నారమ్మా, బాగా చేశారు అని చెప్పేసి అక్కడి నుంచి నేను రాష్ట్ర స్థాయి మధ్యప్రదేశ్కి సెలెక్ట్ అయ్యాను సార్. అయితే నా కళ నెరవేరకూడదని అనుకున్నట్టున్నాడు ఆ దేవుడు. డిస్ట్రిక్ట్ లెవెల్లో అయిపోయిన తర్వాత మా నాన్నకు జాండీస్ వచ్చాయి. జాండీస్ వచ్చిన తర్వాత కోమలకి వెళ్ళిపోయాడు. సరే నాన్న కోరిక ఎప్పటికైనా నెరవేర్చాలి కదా అని చెప్పేసి సార్కి సార్ నేను వస్తాను అని బ్యాగ్ సర్దేసుకున్నాను. బ్యాగ్ సర్దేసుకున్నాక రాత్రి 12 గంటలకు మా నాన్న శవం అంబులెన్స్లో ఇంటికి వచ్చింది. అప్పటి నుంచి నేను ఎప్పుడు ఆడాలన్నా మా నాన్నే గుర్తుకొస్తారు. కాదు, నాన్నగారు చనిపోయే ఆ సిచ్యువేషన్ వల్ల అప్పుడు ఆ రౌండ్ కి అయితే వెళ్ళలేకపోయారు. తర్వాత ఇంకా వెళ్ళాలని లేదు సార్, ఒకటేసారి సెలక్షన్ నుంచి జరిగేది సార్, ఇంకా మళ్ళీ ఆ ఛాన్స్ రాలేదు సార్. ఇంకా రీసెంట్ గా నేను ఒక మామూలుగా జర్నీలో ఒక అమ్మాయి బ్యాగ్ పోట్టుకున్నా, అది ఇది స్పోర్ట్స్ పోయింది అని చెప్పింది సార్. నేను మా ఫ్రెండ్ కూడా కలిసి స్పోర్ట్స్ అనే మాట వచ్చింది కాబట్టి ఆ అమ్మాయిని ఎప్పటికైనా గెలిపించాలని చెప్పి అవన్నీ సర్టిఫికేట్స్ మేము రికవర్ చేసి మీకు ఇస్తాము, నువ్వు వెళ్ళి తప్పకుండా గేమ్స్ ఆడమ్మా అని చెప్పి పంపించాం సార్. సో నాన్నగారు మిమ్మల్ని ఒక పొజిషన్ లో చూడాలనుకున్నారు, ఆ పొజిషన్ కి మీరు వెళ్ళలేకపోయినా వేరే వాళ్ళు ఆ పొజిషన్ కి వెళ్ళడానికి మీరు సపోర్ట్ చేస్తున్నారు అంటే అది నిజంగా ఒక అమ్మాయిగా మీకు గ్రేట్. అండ్ ఆయన అక్కడి నుంచి చూసి చాలా ప్రౌడ్.